ఈ వాక్యాన్ని విందాం. మన ప్రియులు తిరుపతి నుంచి శుభోదయరాజన్న గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. గత కొన్ని దినముల నుంచి ఆమోసు గ్రంథం మీద చక్కటి ధ్యానాలు మనం వినగలుగుతా ఉన్నాం. ఇప్పుడు కూడా అన్నగారు వాక్యం అందిస్తూ ఉండగా దయచేసి అందరూ శ్రద్ధతో ఆలోచించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ సమయాన్ని అన్నగారికి అప్పగిస్తాను. నా వందనాలన్నా. శుభోదయరాజను వినపడుతుందా అన్న? ఇప్పుడు వినపడుతుంది. క్లియర్ గా వినపడుతుందా? పర్వాలేదన్న, కొంచెం లో వాయిసే. అన్న ఇప్పుడు పర్వాలేదు, మాట్లాడండి, బాగుంది. ప్రియులారా, మేము కొత్తగా ఇల్లు మారాము, ఇందులో టవర్ కొంత తక్కువగా ఉందని తెలియజేస్తున్నారు. అందుకే మాటికి వినబడుతుందా అని అనుకుంటుంది. దేవుని వాక్యం మనము చదువుకుందాం. ఆమోసు గ్రంథం మన వరుస ధ్యానాలలో భాగంగా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8 నుండి 13 వరకు మన ధ్యానం కొరకై మనము చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు మన ధ్యానం కొరకై మనం చదువుకున్నాం. ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదికి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడగును. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు. దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు బీద వారి అన్యాయము చేయుట వలన నీ అపరాధములు విస్తారములైనవనియు నీ పాపములు ఘోరమైనవనియు నీ ఎరుగు. దరిద్రుల యొద్ద పంటమోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగద్రొక్కుదురు గనుక మలుపు రాళ్లతో మీరు ఇల్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ప్రియులారా, ఈ ఉదయకాల వేళ వేకువజామునే ప్రభు వాక్యాన్ని వినాలని తన మహాసంకల్పము చొప్పున మనం ఈ శబ్ద యంత్రాల ద్వారా కలుసుకోవడానికి ప్రభు కృప చూపించాడు. ఆమోసు గ్రంథం ధారావాహికంగా మనం ధ్యానం చేయడానికి
దేవుడు చూపిస్తున్న ప్రేమ కొరకై ప్రభువుకు కృతజ్ఞతలు. ఎంతో ఓపికతో, శ్రద్ధతో, వయస్సుతో నిమిత్తము లేకుండా వేకువజామునే వాక్యం మీద ప్రేమతో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగాన్ని కన్యక అని సంబోధించాడు ఈ ప్రవక్త. ఇశ్రాయేలు జనాంగాన్ని కూలిపోయిన కన్యక అని సంబోధించాడు ఈ ప్రవక్త. భవిష్యత్తులో జరగబోయే దానిని, భౌతికంగా జరగబోయే దానిని ఊహించిన ఈ ప్రవక్త ఆత్మీయంగా అప్పుడే కూలిపోయిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. మీరు కూలిపోయిరి, ఇశ్రాయేలు కూలిపోయిను, మరెన్నటికీ ఎవరు లేవనెత్తకుండా వారు కూలిపోయారని, లేవనెత్తువాడు ఒక్కడునూ లేడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వారి యొక్క దౌర్భాగ్య స్థితిని వివరిస్తూ ఉన్నాడు. మీరు 1000 మంది బయలుదేరితే 100 మంది తిరిగి వచ్చారు, 100 మంది బయలుదేరి వెళితే 10 మంది తిరిగి వచ్చారు, 10 మంది వెళితే ఒక్కడు తిరిగి వచ్చాడు. 90% నాశనాన్ని వివరిస్తూ ఉన్నాడు. కొంత శేషం మాత్రమే మిగిలినట్టుగా ఈ అధ్యాయములో వివరిస్తున్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులతో సెలవిచ్చినదేమనగాని తిరిగి 4వ వచనంలో వారికి బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. రండి, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి. మీరు నన్ను ఆశ్రయిస్తే బ్రతికెదరు. ఇప్పటికైనా మునిగిపోయిందేం లేదు, ఇప్పటికైనా సమయం మించిపోయిందేం లేదు. నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతికెదరు. నన్ను ఆశ్రయించిన ఎడల అని 4వ వచనంలో మనం ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకొని ధ్యానం చేస్తున్నాం. 5వ వచనంలో బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలును ఆశ్రయింపకుడి, బెయేర్షెబాను ఆశ్రయింపకుడి అనే ధ్యానాలు మనం చేయగలిగాం. బెయేర్షెబా అబ్రహాము కాలములో ప్రమాణము చేసిన స్థలం, ఇసాకు కాలంలో దేవుడు ఇసాకును ఆశీర్వదించిన స్థలం అని మనం ధ్యానం చేయగలిగాం. మీరు బెయేర్షెబాను ఆశ్రయించకుడి. వీరి యొక్క ధైర్యం ఏంటంటే, మాకు బెయేర్షెబా ఉంది, మేము విగ్రహాలను నిలుపుకున్న బేతేలు ఉంది, మేము ఆరాధించే స్థలం గిల్గాలు ఉన్నది అని భూలోక సంబంధమైన పట్టణాలను వారు ఆశ్రయంగా చేసుకుని చేస్తున్న విపరీతమైన పాపాలను గురించి ఆమోసు ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మీ ధైర్యము బెయేర్షెబానా? మీ ధైర్యము ఈ లోకములో ఉన్న బేతేలా? లేదా మీ ధైర్యము ముచ్చటగా కట్టుకున్న పెద్ద మందిరమా? మీరు పాపాలు చేయడానికి మీరు కట్టుకున్న దంత నిర్మిత నగరులా? మీ ధైర్యము కోట్ల రూపాయలు పోసి కట్టుకున్న ఇల్లులా? మీ ధైర్యము బ్యాంక్ బ్యాలెన్స్ లా?
నీ ధైర్యము బేర్షబానా? ఇదిగో నేను వాటి మీద అగ్ని, బేర్షబా మీద అగ్నిని కురిపించబోతున్నాను, ఎవడను ఆర్పివేయలేకుండా, ఎవడు ఆర్పివేయలేని అగ్నిని నేను బేర్షబా మీద కురిపించబోతున్నాను. ఓ ఏసేపు సంతతి వారలారా, మీరు వినండి, నన్ను ఆశ్రయించండి. ఎందుకు మీరు బెయేర్షెబాను ఆశ్రయిస్తారు? ఎందుకు మీరు గిల్గాలును ఆశ్రయిస్తారు అని ఇశ్రాయేలీయులకు బోధించాడు. కృపాకాలములో సంఘానికి మీరు ధనాన్ని ఆశ్రయించవద్దు, మీ దగ్గర ఉన్న డబ్బును మీరు ఆశ్రయంగా చేసుకునవద్దు, మీకున్న అందాన్ని మీరు ఆధారం చేసుకోకూడదు. నన్ను ఆశ్రయించండి, మీకు నిత్య జీవం ఇస్తా. నన్ను ఆశ్రయించండి, మహిమకు వారసులుగా చేస్తా. నన్ను ఆశ్రయిస్తే రెండవ మరణం మీ మీద ప్రభుత్వం లేకుండా చేస్తా అనే విషయాలు మనం క్రితం క్లాసులో ధ్యానము చేయగలిగాం. ఈ ఉదయకాల వేళ 8వ వచనములో ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రికి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేయువాడు, ఆయన పేరు యెహోవా. ఆయన పేరు యెహోవా అని ఆమోసు ప్రకటిస్తున్నారు. స్నేహితులారా, ఇశ్రాయేలీయులారా, పరిశుద్ధులారా, సహోదరి సహోదరులారా, ఆయన ఎవరో వివరించే ప్రయత్నం చేస్తున్నాడు ఆమోసు వారి. కారణం, వారు మర్చిపోయారు. యెహోవా ఎవరు అనే స్థాయికి వారు రాగలిగారు. ఆయన ఎవరు అని అనగలిగే స్థాయిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. వారికి ఉన్న ఐశ్వర్యాలను బట్టి దేవుడెవరు అనే స్థాయిలో ఉన్నట్లు కనబడుతున్నారు. దేవుడెవరో, అసలు యెహోవా ఎవరు, ఆయన ఎవరో ఆమోసు తిరిగి వారికి వివరిస్తున్నారు. నక్షత్రములను సృష్టించిన వాడు, మృగశీర్ష నక్షత్రము ఆయన సృజించిన వాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 31వ వచనములో, యోబు నువ్వు ఎక్కడున్నావు? ఈ నక్షత్రములను సృష్టించినప్పుడు నీవు ఎక్కడున్నావు అనే విషయాలు మనకు కనబడతాయి. ప్రకటన గ్రంథములు ఆయన 7 నక్షత్రములను చేత పట్టుకొని అనే మాటలు మనం ఎరుగుదుము. ఆయన పేరు యెహోవా, పగటిని రాత్రిగా మార్చేవాడు, ఆయనను ఆశ్రయిద్దాం. రాత్రిని ఉదయముగా మార్పు చేయువాడు, ఆయనను ఆశ్రయిద్దాం. పాపిని పరిశుద్ధునిగా చేయగలిగిన వాడు ఆయనను ఆశ్రయిద్దాం. పరిస్థితులను పూర్తిగా మార్పు చేయగలిగిన వాడు ఆయనను ఆశ్రయిద్దాం. స్నేహితులారా, మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగిన వాడు ఆయనను ఆశ్రయిద్దాం.
ఈ లోకం విడిచిన తరువాత పరలోకానికి ఆహ్వానించేవాడు ఆయనను ఆశ్రయిద్దాం. ఇశ్రాయేలీయుల, మీరు ఆయనను ఆశ్రయించుడి, మీరు బ్రతికెదరు. బెయేర్షెబాను ఆశ్రయించవద్దు. ఇదిగో ఆకాశ సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేసిన వాడు ఆయనే. ఆయన ఎవరనుకున్నారు? 9వ వచనంలో ఆయన పేరు యెహోవా. ఆయన పేరు యెహోవా. సముద్ర జలములను భూమి మీదికి రప్పించగలిగిన వాడు ఆయన. సముద్రములో ఉన్న జలములు ఎన్నటికీ భూమి మీదికి రాకూడదని ఇసుకను సరిహద్దుగా వేసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. పాపం పెచ్చరిల్లినప్పుడు ఆ సముద్రాన్ని కూడా భూమి మీదికి రప్పించగలిగిన వాడు ఆయన పేరు యెహోవా. దానికే మన శాస్త్రవేత్తలు సునామీ అని పేరు పెట్టుకున్నారు. దానికే మన విద్యావేత్తలు సునామీ అని పేరు పెట్టుకున్నారు. సముద్ర జలములను భూమి మీదికి రప్పించగలిగిన వాడు ఆయనే. 9వ వచనంలో ఇశ్రాయేలీయులారా, బలాఢ్యులారా, మీ మీదికి నాశనం రప్పించబోతున్నాడు. మీ దుర్గములు పాడగును. శత్రు దుర్భేద్యమైన ఈ దుర్గములు ఉన్నాయి. శత్రువులు ఛేదించలేని దుర్గములలో బలాఢ్యులు దాక్కున్నారు. ఇదిగో మీ దుర్గములను కూడా ఆయన పాడు చేయగలిగినవాడు. దేవుని కోపము నుండి తప్పించుకోవడానికి మానవుని ప్రయత్నాలు ఎన్నో. ఇదిగో ఆయన వాటన్నిటినీ పాడు చేయబోతున్నాడు. బలాఢ్యులున్నారు ఇశ్రాయేలు జనాంగం. దుర్గములను ఆధారం చేసుకుని వారు నివాసం చేస్తున్నారు. మీ దుర్గములు పాడగును. 10వ వచనంలో అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పువారు. ఇశ్రాయేలీయులలో బుద్ధి చెప్పేవారు కూడా ఉన్నారంట. ఏదైనా తప్పులు చేస్తే, ఏదైనా దేవునికి విరోధమైన కార్యము చేస్తే బుద్ధి చెప్పేవారు కూడా ఉన్నారు. ఈనాడు సంఘములో కూడా ఏదైనా పొరపాటు జరిగితే వాక్యాన్ని ఆధారం చేసుకుని బుద్ధి చెప్పేవారు కూడా ఉన్నారు. ఇశ్రాయేలు గోత్రములలో గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పేవారు. నీవే మాకు బుద్ధులు చెబుతావా అని ప్రజలు బుద్ధి చెప్పే వారి మీద పగ పగ పగ. మీరు పగబడుతున్నారు. ఇశ్రాయేలీయుల, మీలో పగలున్నాయి. ఆనాడు ఇశ్రాయేలీయుల మధ్యలో పగలున్నాయన్న. ఇప్పుడు సంఘంలోనే ఒకరి మీద ఒకరు పగ పెట్టుకుని తిరుగుతున్నారు. కొత్త విషయం ఏం కాదు. పరిశుద్ధులు సహవాసం చేసే సంఘాలలోనే ఒకరి మీద ఒకరు పగ, ద్వేషం. ప్రేమ ఉండవలసిన స్థానములో పగ వచ్చి చేరి, అనురాగం ఉన్న స్థానములో ద్వేషం వచ్చి చేరి. ఎవరైనా బుద్ధి చెబితే, బ్రదర్ ఇది వాక్యానుసారం కాదు, సంఘములో ఇది సబబు కాదు, సహోదరుల మధ్యలో ఇది న్యాయం కాదు, మనం సమాధానంగా ఉండాలి, మనం ప్రేమగా ఉండాలి, మనం ఒకరినొకరు హెచ్చించుకోవాలి,
ఒకరినొకరం ఆదరించుకోవాలి, ఒకరినొకరం ప్రేమించుకోవాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలని ఎవరైనా బుద్ధి చెప్పారనుకో, ప్రజలు వారి మీద పగ. మీరు గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద మీరు పగబడుతున్నారు. యథార్థముగా మాట్లాడు వారిని మీరు అసహించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారి అసహ్యం. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారంటే పగబడుతున్నారు. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట మనం చదువుతున్నాం. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనంలో మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతివాడు తన పొరుగు వాడితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. ఇశ్రాయేలీయులారా, మీరు పొరుగు వాడితో సత్యమే మాట్లాడవలెను. మనం ప్రాణం పోయేంత వరకు సత్యమే మాట్లాడాలి, సత్యమును బట్టి న్యాయము తీర్చాలి. ఎంతవరకు ఈ సత్యాన్ని మనం కలిగి ఉండాలంటే మన ఊపిరి ఆగిపోయేంత వరకు యథార్థముగానే మనం మాట్లాడాలి. విశ్వాసుల మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. మాట మార్చం, మడిమ తిప్పం అనే నినాదాలతో రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులయ్యారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సూత్రం అంటే బైబిల్లో నుండే. యథార్థత, విశ్వాస్యత, యథార్థముగా మాట్లాడు వారిని సంఘములో అసహించుకుంటున్నారు. బుద్ధి చెప్పే వారిని ఇశ్రాయేలు జనాంగం అసహించుకుంటున్నారు. గుమ్మములలో నిలిచి ప్రజలకు బుద్ధి చెప్పేవారంటే ఇశ్రాయేలీలకు అసహ్యమైపోయింది. సత్యం మాట్లాడేవారంటే జనులు పగబడుతున్నారు. ప్రియుల, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నేను పరలోకము నుండి దిగి వచ్చాను, నేను దేవుని కుమారుడను అని చెప్పాడు. ఆనాటి యూదా ప్రజలు పగబట్టారు, అసూయ పెంచుకున్నారు. ఇతనిని చంపేంత వరకు మేము అన్నపానములు ముట్టము అని పట్టుబట్టారు. ఈ లోకంలో మీకు శ్రమ, అది నన్నే గుర్తెరగలేదు. మిమ్మల్ని ఏం గుర్తుపడుతుంది? మీకు కూడా శ్రమ అన్నాడు యేసుక్రీస్తు. ఆమోసు కాలములో ఇశ్రాయేలీయుల మధ్యలో ఇలాంటివి ఉన్నాయి, దేవుని ప్రజల మధ్యలోనే ఇలాంటివి ఉన్నాయి. లోకములో ఒక సామెత ఉందన్న, పగబట్టేది ఏ జంతువు? పాము పగబడతాడు, పాము పగబడుతుంది అని లోక రీతిగా వారు మాట్లాడుకుంటున్నారు. పాము దేనికి సాదృశ్యం? అపవాదికి సాదృశ్యం. పగబట్టే సహోదరులారా, ఆలోచించే. ఎవరైనా మంచి మాటలు చెబితే పగబడుతున్నారా? ఎవరైనా సద్భక్తిగా బ్రతుకుతుంటే వారి మీద పగబడుతున్నారా? ఎవరైనా నీతి న్యాయములు అనుసరిస్తూ ఉంటే వారి మీద పగబడుతున్నారా?
ఎవరైనా యథార్థంగా మాట్లాడుతుంటే వారి మీద పగబడుతున్నారా? ఎవరైనా సత్యం మాట్లాడుతుంటే వారిని అసహించుకుంటున్నారా? జాగ్రత్త సుమా, ఎవడు ఆర్పివేయలేకుండా అగ్ని, దేవుని కోపం రగులుతుంది వారి. ఇశ్రాయేలీయులు న్యాయమును బట్టి తీర్పు తీర్చడానికి 11వ వచనంలో దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు, దోష నివృత్తికి రూకలు పుచ్చుకుంటుంది. దోష నివారణ కొరకై ఎవరి మీదనైనా ఒక దోషము మోపబడితే, నేరం మోపబడితే దానిని క్షమించడానికి రూకలు తీసుకుంటున్నారు. రూకలు అనే చోట లంచము అని రాసుకుందాం మనం. లంచము తీసుకొని నీతిమంతులను బాధ పెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన. ఇశ్రాయేలీయులలో బలాఢ్యులున్నారు, ఇశ్రాయేలీయులలో బుద్ధి చెప్పేవారు ఉన్నారు, ఇశ్రాయేలీయులలో యథార్థంగా మాట్లాడేవారు ఉన్నారు, ఇశ్రాయేలీయులలో సత్యం మాట్లాడేవారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇశ్రాయేలీయులలో లంచము పుచ్చుకునేవారు కూడా ఉన్నారు. ఇశ్రాయేలీయులలో బీదవారు కూడా ఉన్నారు. బీదవారు మాకు న్యాయం చేయండి మహాప్రభు అని వారి దగ్గరికి వస్తే వారు లంచాలు తీసుకుని న్యాయమును అన్యాయమునకు మార్చేవారు. బీదలకు అన్యాయము చేస్తున్న ఇశ్రాయేలీ తోటి ఇశ్రాయేలీయులకు అన్యాయము చేయుట వలన వారి పాపములు విస్తారమైనవి. వారి పాపములు విస్తారమైనవి. స్నేహితులారా, ఎవరైనా బీదలు వచ్చి మాకు న్యాయం చేయండి అని అడిగితే మనము న్యాయమే చేయాలి. వారిని బాధ పెట్టడానికి వీలేదు. సంఘములో బీదలు ఉంటారు, మనతో కలిసి ఆరాధన చేస్తున్న వారు ఉంటారు, ఒకే రొట్టెలో పాలు పొందుతూ ఉంటారు. వారి పట్ల మనము న్యాయమే చేయాలి. వారిని బాధ పెట్టడానికి వీల్లేదన్న. బీదల పక్షాన మాట్లాడే వారముగా ఉండాలి. సంఘములో ఎంతసేపు ఉన్న డబ్బున్న వారి పక్షాన్ని మాట్లాడుకుంటూ వెళితే ఇక బీదల పక్షాన మాట్లాడేవారన్నా, దీనులైన వారున్నారు, వారి పక్షాన మాట్లాడే వారెవరున్నారన్న. ఇశ్రాయేలీయులలో బీదల పట్ల మాట్లాడేవారు ఎవరు లేరు, దీనుల పట్ల మాట్లాడేవారు ఎవరు లేరు, వారిని సంతోష పెట్టేవారు ఎవరు లేరు. వారిని బాధ పెడుతున్నారు. మౌనంగా ఉన్నా సరిపోతుంది కానీ వారిని నీతిమంతులను బాధ పెట్టుచు, విశ్వాసముగా బ్రతుకుతున్న వారిని సంఘములో బాధ పెట్టుచు, భక్తిగా బ్రతుకుతున్న వారిని సంఘములో బాధలు, యథార్థముగా బ్రతుకుతున్న వారిని సంఘములో బాధలు పెడుతున్నారు. సంఘములో బీదవారికి అన్యాయము జరిగిస్తున్నారు. ఇశ్రాయేలీయులలోని పాపములను ఎత్తి చూపుతున్నాడు ఆమోస్.
వాస్తవంగా మనం సహవాసం చేస్తున్న సంఘాలలో ఇవి లేవా? ఇవి లేవా? బీదవారి పెళ్లి అంటే పోము, కోటీశ్వరుల పెళ్లి అయితే పెద్ద పెద్ద గిఫ్ట్లు పట్టుకొని పోతా. పెద్ద పెద్ద గిఫ్ట్లు పట్టుకొని పోతా. బీదవారి ఇంట్లో స్తుతి కూడిక అంటే వెళ్ళరు, పెద్ద పెద్ద ఇంట్లో స్తుతి కూడికలంటే వెళ్తా. పూరి గుడిసెలో స్తుతి కూడిక అంటే కోటీశ్వరులు రారు. అదే డబ్బున్న వారి ఇంట్లో స్తుతి కూడికలంటే కార్లు వేసుకొని వెళ్తారు. బీదలను బాధ పెట్టడం, వారిని చిన్న చూపు చూడడం. తోటి ఇశ్రాయేలీయుడే, పరావాడు కాదు, అన్యుడు కాదు. తోటి ఏసేపు సంతతి వాడే, తోటి ఎఫ్రాయిము సంతతి వాడే, మన తోటి ఆరాధన చేస్తున్న వారే, సంఘములో మనతో కలిసి బల్లలో చేయి వేస్తున్న వారే. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఒక మాట మనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 21వ వచనం, 29వ అధ్యాయము 21వ వచనములో, కీడు చేయ యత్నించుచు ఒక వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయుచు గుమ్మములలో తమ్మును గద్దించు వారిని పట్టుకొనవలెనని ఉరినొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయి వారు నరకబడుదురు. ఈ అవిశ్వాసుల గురి ఎప్పుడు చూసిన విశ్వాసులను పడగొట్టాలని, ఈ బేతేలను ఆశ్రయిస్తున్న వారి గురి ఎప్పుడు చూసిన నీతిమంతుల మీదనే. ఈ లోక సంబంధమైన వాటిని ఆశ్రయిస్తున్న వారి గురి ఎప్పుడు చూసిన భక్తి పరుల మీదనే. యేసుక్రీస్తు కాలంలో శాస్త్రులు పరిచయుల గురి ఎప్పుడు చూసిన యేసుక్రీస్తుని ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా పాయింట్అవుట్ చేయాలి, ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ చంపివేయాలి. ఆనాటి యూదా జనాంగం యొక్క గురి యేసుక్రీస్తును ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా చంపివేయాలి, వాళ్ళతో కొట్టి చంపివేయాలా, ఇక ఏ విధంగానైనా చంపివేయాలా. వీడు మగొద్దు, వీనిని సిలువ వేయుడి, వీరిని సిలువ వేయుడి. వారి టార్గెట్ యేసుక్రీస్తును సిలువ వేయాలి. నీతిమంతుడైన ఈయనను మీరు చంపితిరే, జీవాధిపతి అయిన ఈయనను మీరు చంపితిరే. నీతిమంతుల మీద ఉరి నొడ్డుచు. మీరు బాగా గమనించండి, ఈ మధ్య కాలంలో సంఘములో ఎవరైనా నీతిగా బ్రతుకుతుంది, వారి మీద కొంతమంది విశ్వాసుల దాడులు ఎక్కువైపోయి. మీరు గమనించండి, నేను గమనించడం మాత్రమే కాదు, అది అనుభవించాను కూడా. స్వతహాగా దానిని నేను అనుభవించాను. ఎవరైనా సద్భక్తిగా బ్రతకను ఉద్దేశించిన ఎడల వానికి హింసలు కలుగును అని వ్రాయబడిన ప్రకారం ఇశ్రాయేలు జనాంగములో నీతిమంతులను బాధ పెట్టు, బీదలను అనగద్రొక్కుచు. సంఘములో బీదవారిని అనగద్రొక్కడానికి వీల్లేదు, నీతిమంతులను అనగద్రొక్కడానికి వీల్లేదు, బీదల పట్ల అన్యాయంగా మాట్లాడడానికి వీల్లేదు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని రాయబడింది బైబిల్ ప్రకారం. నీతిమంతుడు, ఈ నీతిమంతులను వారు బాధ పెట్టుచు బీదలకు అన్యాయము చేయు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 8-9 వచనాలలో ధర్మశాస్త్రములో ఇశ్రాయేలీయులకు బోధించిన మాటలు
నిర్గమాకాండం 23వ అధ్యాయము 8, 9 వచనాలలో ఒక మాట మనం చదువుకుందాం. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గల వానికి గుడ్డితనము కలుగ చేయును. నీతిమంతుల మాటలకు అపార్థము చేయును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తు దేశములో పరదేశిలై ఉంటిరి కదా ఇశ్రాయేలీయులారా. మీరు రూకలు పుచ్చుకోవడానికి వీల్లేదు. న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి గాని, ఏదైనా మాట్లాడవలసి వస్తే న్యాయంగా మాట్లాడాలి గాని, ఏదైనా నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు న్యాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి గాని, రూకల కోసము ఆశపడి, లంచముల కోసము ఆశపడి, న్యాయమును అన్యాయమునకు త్రిప్పివేయడం సంఘాలలో సరైన పద్ధతి కాదు. ధనవంతుల పక్షమున మాట్లాడి బీదల పక్షమున అన్యాయము చేయడానికి వీల్లేదు. సహోదరి సహోదరుల మధ్యలో పక్షపాతము ఉండడానికి వీల్లేదు. డబ్బున్న వారు ఏమన్నా అనుకుంటారేమోనని, వారు సంఘం మానుకుంటే వాళ్ళు ఇచ్చే 10% ఆగిపోతుందని, వారు రావడం మానుకుంటే సంఘానికి డబ్బులు రావని, వారు రావడం మానుకుంటే వారి ఇల్లు దర్శించినప్పుడు వారిచ్చే 500 రూపాయల ఈవి ఆగిపోతుందని, అన్యాయమైనా సరే వారి పక్షాన మాట్లాడకూడదు. ఒకవేళ న్యాయం ఉంటే మాట్లాడు, అంతేగాని అన్యాయముగా మాట్లాడితే అవతల నీతిమంతుడు అన్యాయం అయిపోతున్నారు, అవతల బీదవాడు అరగదొక్కబడుతున్నారు. ఓ ఇశ్రాయేలీయులారా, ఈ విధంగా చేయుట వలన మీ పాపములు విస్తారములైనవి, మీ పాపములు ఘోరమైనవి అన్నారు. పైకి చిన్న విషయమే గాని దేవుని దృష్టిలో ఇది పాపము. దేవుని దృష్టికి ఇది ఘోరము. న్యాయము తప్పించి మాట్లాడడం సంఘాలలో ఇది ఘోరం. సహోదరుల మధ్యలో ఇది నేరం. దేవుని దృష్టికి ఇది వైరం. ఈ ఉదయకాల వేళ ఆమోసు ఇశ్రాయేలీయులలోని పాపములను ఎత్తి మాట్లాడు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట మనం చదువుతున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనంలో, 8వ అధ్యాయం 3వ వచనం, మీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారుల ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. న్యాయము త్రిప్పేది. లంచాలకు ఆశపడి జరగవలసిన న్యాయము సంఘాలలో జరగకుండా అన్యాయము రాజ్యమేలుతున్నది. ధనాపేక్షకులై అని రాయి. ఇశ్రాయేలీయులారా, మీరు రూకలు పుచ్చుకొని, మీరు ధనాన్ని ఆశ్రయించి బీదల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారే. సంఘములో ధనవంతుల దగ్గర మంచి పేరు కోసం పాకులాడి నీతిమంతుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు.
సంఘములో కోటీశ్వరుల దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలని బీదల పట్ల నిష్కారణంగా ప్రవర్తిస్తుంది. ఇది దేవుని దృష్టికి ఘోరం. ఇది దేవుని దృష్టికి నేరం. ఇలాగూ చేయడం వలన సంఘములో పాపము చేసిన వారమవుతాం. సంఘములో నేరము చేసిన వారమవుతాం. కొత్త నిబంధన గ్రంథములో యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఒక మాట మనం చదువుకున్నాం. కొత్త నిబంధన వెలుగులో యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం, 7వ అధ్యాయము 24వ వచనంలో మనము ఒక మాట చదువుకుందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు మాట్లాడిన మాట, వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు నిర్ణయం. మనం ఏదైనా మాట్లాడవలసి వస్తే సంఘాలలో న్యాయం ఉండాలి. మనం మాట్లాడే దాంట్లో న్యాయం ఉండాలి. ఇశ్రాయేలీల మాటలలో న్యాయం లేదు. ఇశ్రాయేలీల మాటలలో సత్యము లేదు. ఇశ్రాయేలీల మాటలలో పవిత్రత లేదు. ఇశ్రాయేలీల మాటలలో యథార్థత లేదు. అది దేవుని దృష్టికి పాపముగా ఎంచబడి, దేవుని దృష్టికి నేరముగా ఎంచబడి, అది దేవునితో వైరము కలుగజేసింది వారి. ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ జూమ్ మీటింగ్ లో దాదాపుగా అందరము బాధ్యత కలిగిన వారిని కనెక్ట్ అవుతున్నాం. మనము సహవాసము చేస్తున్న సంఘాలలో న్యాయం. ఇదే కొత్త నిబంధన గ్రంథములు, మీ హృదయములలో వాక్యమును ఏలనీయుడి. సంఘాలలో వాక్యము ఏరులై పారాలి. ఇశ్రాయేలీల మధ్యలో ధర్మశాస్త్రము ఏరులై పారవలసి ఉండగా, ఆమోసు కాలంలో ఇశ్రాయేలీల మధ్యలో అన్యాయము ఏలుబడి చేయుతున్నది. వారి మధ్యలో ధర్మశాస్త్రానికి సంబంధించిన విధులు ఏమీ లేవు. 10 ఆజ్ఞలకు సంబంధించిన ఛాయలు జాడలు ఏమాత్రమూ లేవు. ఏ కోశాన నీతి న్యాయము లేకుండా ఇశ్రాయేలీలు ప్రవర్తించారు. ఏ కోశాన దేవుడంటే భయము లేదు వారు. ఏ కోశాన దేవుడంటే వారికి లెక్కలేదు. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 15వ వచనం, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుతున్నారు. శరీరం ఎంతసేపు ఉన్న శరీరమును ఆస్పదము చేసుకొనుచు, ఇశ్రాయేలీలు బెయేర్షెబాను ఆస్పదము చేసుకొనుచు, ఇశ్రాయేలీలు బేతేలును ఆస్పదము చేసుకొనుచు. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘములో లోకమును ఆస్పదము చేసుకొనుచు, సంఘములో వివాహాలు లోక ఆచారాలను ఆధారము చేసుకొనుచు, సంఘమును లోకస్తులు ఆధారము చేసుకొనుచు నడుపుతున్న దినాన్ని. సంఘములో లోకము ఏలుతుంది, శరీరము ఏలుతుంది. ఇశ్రాయేలు జనాంగం మధ్యలో ఈ లోకమే ఏలుబడి అన్నట్లుగా ఉన్నది. ముగించుకుందాం ఈ ఉదయకాల వేళ ఒక ప్రశ్న. నిన్ను నన్ను ఏలేది వాక్యమేనా? నీలో నాలో న్యాయమైన పద్ధతులున్నాయా? డబ్బుకు ఆశపడి
డబ్బుకు ఆశపడి శరీరమును ఆధారం చేసుకుని బీదలను బాధ పెట్టుచు, నీతిమంతులను బాధ పెట్టుచు, ధనాపేక్షకులై న్యాయమును అన్యాయమునకు ఒకవేళ మార్చుకున్నట్లయితే దేవుని శిక్ష తప్పదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. యూదా ఇస్కరియోతు దానిని ఆశించి నీతిమంతుడైన యేసు క్రీస్తును అప్పగించారు. నీతిమంతులను బాధ పెట్టారు. బీదలు ఇచ్చిన కానుకలు తీర్చుకుని బీదలను బాధ పెట్టారు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. 15వ అధ్యాయము 16వ వచనం, 15-16. ఆయనను రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం. పరిశుద్ధులలో బీదలున్నారన్న. మన సంఘంలో చివర్లో కూర్చుంటారు బీదలు. మన సంఘాలలో కోటీశ్వరులైన వారు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని చీరలలో కూర్చుంటారు. మనం కూడా వాళ్ళకు పోయి వందనాలన్న పెట్టిందే వాళ్ళకు వందనాలు. మనం వెంబడి పడి బీదలు వందనాలు చెప్తున్నారు కొంతమంది. పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం. వాస్తవంగా బీదల ఇంటిలో పెళ్ళంటే మనం ముందుగా వెళ్ళి ఏమేం చేయాలో అన్ని చేయాలి. ఈ మధ్య కాలంలో మా తిరుపతిలో ఒక ఆదరణ కూడికి జరిగింది. రండి బ్రదర్ అని ఆహ్వానించి, ఆంటీ వస్తున్నాను, నేను చివరి వరకు ఉంటాను మీ తిరుపతిలో, అందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటాను, ఇంకేదైనా అవసరం ఉంటుంది అన్నట్టుగానే వెళ్ళాను. చివరి వరకు ఉన్నాను. అందరూ తినేసి వెళ్ళిపోయినారు, ఇంకా కొంతమంది తినలేదు. ఏంటంటే వీళ్ళు భోజనం చేయలేదంటే, బ్రదర్ వండినేదంతా అయిపోయింది బ్రదర్, వీళ్ళకి ఏం పెట్టాలని అర్థం కావడం లేదు. చుట్టూ తిరిగి చూస్తే సంఘస్థులు ఒక్కర్లేరు. తిన్నారు, వెళ్ళిపోయినారు. కోటీశ్వరులంతా తిన్నారు, లక్షాధికారులంతా వెళ్ళిపోయినారు. కారణం ఏంటంటే వారు బీదవారు. వారి దగ్గర ఎక్కువసేపు ఉండరు ధనవంతులు. వాళ్ళ ఇళ్ళలో ఏం జరిగినా పెద్దగా పట్టించుకో. బీదలైన వారు వారి పట్ల, పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం మాసిదోనియా వారు, అకయా వారు కొంత సొమ్ము చందావేయని ఇష్టపడి. కృపాకాలంలో యేసుక్రీస్తు మనకు నేర్పించిన పాఠం. ఇశ్రాయేలీయులలో బీదవారిని బాధ పెట్టుచున్నారు. ఈనాడు సంఘాలలో కూడా బీదవారిని బాధ పెట్టుచున్నారు. అది కా పౌలు మాట్లాడుతున్నారు. పరిశుద్ధులలో బీదవారైన నిమిత్తం మనము కొంత సొమ్ము, కొంత నష్టం, సొంత లాభము కొంత మానుకుంటే చాలన్నా. ఇలాంటి బీదలైన వారి పక్షాన నిలవబడ్డానికి వీలు. చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, 2వ అధ్యాయము 10వ వచనం. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. ఆమోసు కాలంలో బీదలంటే లెక్కలేదు. ఈనాటి కాలంలో సంఘంలో బీదలంటే లెక్కలేదు. పరిశుద్ధులే, వారి విశ్వాసమందు భాగ్యవంతులని యాకోబు పత్రికలో రాయి. బీదలైన మీకు నేను సువార్తను ప్రకటించుటకు వచ్చి తిని. సంఘాలలో స్టేజీలు ఎక్కి చెబుతారు, ఏనాడైనా స్లమ్ ఏరియాలకు వెళ్ళి వారి పక్కన కూర్చుని పత్రికలు వంచి వారికి సువార్త చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. నేటికి మేము ప్లాట్ఫారం మీద కుష్ఠరోగులతో సహా కూర్చొని
వారికి పత్రికలు వంచి, అయ్యా యేసు క్రీస్తును నమ్ముకో. కుష్ఠరోగులు ఉంటారన్న. తిరుపతి ప్లాట్ఫారం దగ్గర కుష్ఠరోగులు ఉంటారు. రైల్వే స్టేషన్ దగ్గర కుష్ఠరోగులు ఉంటారు. స్లమ్ ఏరియాలలో బీదలు ఉంటారు. వారి ప్రక్కన పోయి కూర్చుని ఆయన పాపుల మధ్యలోను సుంకరుల మధ్యలోను కూర్చుండెను. బీదలను జ్ఞాపకము చేసుకో, బీదలకు స్వార్థను ప్రకటించు, పరిశుద్ధులైన బీదలను ఆదరించడం, కనికరించడం, యెహోవాకు అప్పీయడమే ఈ ఉదయకాల వేళ. యేసు క్రీస్తు ఈ లోకంలో గ్రామాల వెంబడి తిరిగాడు. బీదలైన వారిని దగ్గరికి తీశాడు, ఆదరించాడు, వారికి భోజనం పెట్టాడు, వారికి వాక్యం చెప్పాడు. ఇదిగో మీ కొరకై విరవబడుతున్నాను నా శరీరం, మీ కొరకై కార్చబోతున్న నా రక్తము అని మనలను ప్రేమించి కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయనకు లేని పక్షపాతం మనకెందుకు? ఆమోసు కాలములో పక్షపాతముతో వ్యవహరిస్తున్న ఇశ్రాయేలీయుల మీదకి రాబోతున్న ఉగ్రతను ఆమోసు ద్వారా దేవుడు వారికి వినిపిస్తున్నాడు. మనం ఉగ్రత పాలు కాకుండా మనము దీవెనలు పొందుకొని బీదల పట్ల ఆసక్తి కలిగి, బీదల పట్ల కనికరము కలిగి, యేసు క్రీస్తునకు కలిగిన మనస్సును మనము కలిగి ఉండి అనేకులకు మాదిరికరమైన జీవితం మనం జీవించాలని ప్రభు అయిన యేసు క్రీస్తు వాక్యముల నుండి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించను ప్రేక్షించునుగాక. ఓవర్ టు సహోదరులు, బ్లెస్సింగ్ కదా. హలో, వర్ణభాష అన్మ్యూట్ కాలేదన్నా. ఓకే ఓకేనా. వాక్యం అందించినటువంటి శుభోదయ రాజన్న గారికి మనందరి తరఫున ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఆమోసు గ్రంథంలో నుంచి 5వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులు దేవుడు మనకు జ్ఞాపకం చేసి ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలుల మధ్యన దేవునికి విరోధముగా జరిగినటువంటి కార్యాలు ఈనాడు సంఘాల్లో జరుగుతున్నాయి. వాస్తవాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేసి ఉండగా అలాంటి విషయాలు మన సంఘాల్లో జరగకుండా మనం జాగ్రత్త పడదాం. వాక్యం అందించిన అన్నగారికి మరి ఒకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ముగింపు ప్రార్థనగా దేవుని దాసరి ఎలీషా బాబు అన్న గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడవు మహోన్నతుడవైన తండ్రి, మేము స్తుతిస్తున్నాం. నూతన దిన ప్రవేశం ఇచ్చారు. నిన్నటి దినం సంఘముల మధ్య మీరు సంచరించారు. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృపనిచ్చారు. పెందలకడే మీ పాద సన్నిధి భాగ్యం. చక్కగా మేము స్తుతించాం. ఆమోసు గ్రంథములో నుండి దేవా, మీరు ఎలాంటి గొప్ప దేవుడవో, ఎంత శక్తి కలిగిన దేవుడవో, ఎంత బలమైన దేవుడవో, ఎలాంటి అధికారం కలిగిన దేవుడవో, మీరు ఎవరి మధ్య పరిచర్య చేసి అలా దేవతని మీరు మాకు మాదిరి చూపించారు. ఆ విషయాలు మేము విన్నాం. మేము కూడా సంఘములో లాగు ప్రవర్తించి మీకు మహిమ తెచ్చే కృపనివ్వండి. దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ లోకంలోనికి వెళుతున్నాం. మీ దీవెన మాతో ఉంచండి. వాక్యం అందించిన మీ దాసుని కుటుంబమును, సంఘమును, పరిచర్యను మీ దయగల చేతులకు అప్పగిస్తూ నడిపించిన మీ దాసులను బట్టి కూడా మేము స్తుతిస్తూ పాలు పంపులు పొంది విన్న ప్రతి బిడ్డ హృదయములో ఈ మాటలు దేవా భద్రం చేసుకొని మీకు మహిమకరంగా జీవించే కృపనిమ్మని క్రీస్తు యేసు జీవము గల శక్తి గల నామమున ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.